హాయ్ అండి. ఈ సీజన్లో సంజన గారికి చాలా అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారు సీజన్ పడిపోయే సీజన్ని తన ఎగ్స్ దొంగతనమే కావచ్చు, తను చేసే చిన్న చిన్న దొంగతనం చేస్తుంది హౌస్లో ఆ దొంగతనం మ్యాటరే కావచ్చు, అలాంటివి చేసేసి చిన్నగా ఒక కామెడీ వేలో తీసుకెళ్ళి పడిపోతున్న షోను గొడవలకు తీసుకెళ్ళి ఒక షోను నిలబెట్టింది సంజన గారు. అలాంటి సంజన గారికి ఏది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పేసి చేసేసి సీక్రెట్ రూమ్లో పెట్టేసి తను తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టేసి సాక్రిఫైజ్ అని చెప్పేసి తనను తొక్కేసిన తర్వాత మళ్ళీ రీసెంట్లీగా గేమ్ ఆడినా కూడా ఆ గేములలో కూడా ప్రతిసారి తన సంజన గారిని వెన్నుపోటు పొడుస్తూ తనను పక్కకు పెడుతున్నారు. సంచలకురాలుగా ఆడంటారు. గేములలో పనికిరాదా? మరి గేములు ఆడడానికి ఛాయిస్ లేదా? తననే ఫస్ట్ తీసేస్తారు. తననే ఏ ఆటలలో ఆడనీయకుండా తనే పక్కకు దొరగాల్సి వస్తుంది. తనకు ఏమైనా ఇమానియల్ హెల్పింగ్ చేస్తున్నాడా? పోనీ హెల్పింగ్ చేసే టైం వచ్చినప్పుడు హెల్పింగ్ చేస్తున్నాడా? లేదు. ఓన్లీ ఒకసారి బ్యాడ్జ్ ఇచ్చినని చెప్పేసి ఆమె తన కొడుకు అనుకుంటూ గోరుముద్దలు తిప్పించుకుంటూ కొడుకు సేవ చేసుకుంటూ కొడుకు జుట్టుకు నూనె పెట్టుకుంటా కొడుకు అన్నం తినిపించుకుంటా కొడుకు మూతి తుడుచుకుంటా కొడుకే వేదం, ఈ హౌస్లో నా కొడుకు కంటే ఎక్కువ ఏది లేదన్నట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా నెగిటివ్ అవ్వకుంటూ కొడుకు కోసం నిలబడుకుంటూ వస్తుంది. అలాంటి సంజన గారికి ఈ బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొడుకు, ఈ బంధాలు, ఈ సాక్రిఫైజ్లు ఇవన్నీ సంజన గారి నెత్తి మీద వేసిండు బిగ్ బాస్. ఈరోజు కూడా సంజన గారికి ఓట్ల ద్వారా ఆడియన్స్ ఓట్ల ద్వారా సంజన గారు సేవ్ అవుతారు. 100% సంజన గారు సేవ్. కానీ తీసుకొచ్చి చివరిలో పెట్టేసి దివ్యను కాపాడడం కోసం పవరాస్త్ర అనేది ఇమానియల్ తలపైన పెట్టేసి ఆ పవరాస్త్రం ఇష్టం వచ్చినట్టు ఆడడం, అదే తనుజకి ఇచ్చిన పవరాస్త్ర అయితేనేమో చెప్పి ఆడడం. ఒకళ్ళు ఎలిమినేషన్ అవుతారు. ఆ ఎలిమినేషన్ అయ్యేటోళ్ళని కాపాడితే సేవ్ అయిన వాళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు. వాళ్ళని సేవ్ చేస్తే వీళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు. ఒకవేళ వీళ్ళని సేవ్ చేస్తే వాళ్ళు ఎలిమినేషన్. ఇట్లాంటి లిడికేషన్ పెడుతూ వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారో చెప్పి తనుజ ఆడదని చెప్పి తనుజ దగ్గర టెస్టింగ్ చేస్తే తనుజ వాడకుండా ఆ పవర్ని తిప్పికొట్టి బిగ్ బాస్ చేతిలో పెట్టింది. ఇప్పుడు ఇమాన్యుయల్ నెత్తిలో ఈ పవర్ పెట్టేసి ఈ పవర్ను మీకు ఇష్టం వచ్చిన తీరుగా నడిపించుకుంటూ పోతారు. ఆ పవర్ ఎందుకు? మరి లాస్ట్ కొత్తరికి ఆ పవర్ వాడుకొని ఇమాన్యుయల్ను టాప్ 5లో పెడదాం అనుకున్నారా? మరి ఏంటో తెలియదు. ఆ పవర్ అని రుద్దుకుంటా ఈరోజు సంజన గారిని కూడా మళ్ళీ బలి చేసినట్టు అనిపించింది నాకు. ఎండింగ్లో పెట్టేసి చివర్లో పెట్టేసి ఆ పవర్ని వాడి ఒకరు ఇప్పుడు మీరు అది ఆడితే నా ఎలిమినేషన్ నుంచి రద్దు చేయొచ్చు అట. ఆల్రెడీ దివ్య ఎలిమినేషన్ అవుతుంది కదా, దివ్యను ఎందుకు సేవ్ చేయాలనుకుంటారు? ఆడియన్స్ ఓట్లకు విలువ లేదా? ఆడియన్స్ ఓట్ల అలాంటప్పుడు నామినేషన్ పెట్టకూడదు. ఆడియన్స్ ఓట్లకు విలువ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనిపించింది. మీకు సేవ్ చేయాలనిపిస్తుందో ఒక సేవ్ చేయండి. పవరాస్త్రాన్ని పేరు చెప్పి ఎందుకు సేవ్ చేస్తున్నారు? ఎలిమినేషన్ అయిన కంటెస్ట్ని ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పేసి చేతులు ఎత్తేయాల్సింది కదా. ఆడియన్స్కు చెప్తున్నా ఎన్ని సీజన్ మొత్తంలో ఇదే ఫస్ట్ టైం పెడుతున్నా నో ఎలిమినేషన్ అని ఒక మాట అనేది అయిపోయింది కదా. ఎందుకు ఆ పవర్ని పెట్టేసి ఇమానియల్ నెత్తిన పెట్టేసి దాన్ని వాడమని చెప్పేసి సంజన గారిని మళ్ళీ కట్టడి చేసేసి ఇది వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది